ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మన సనాతన ధర్మం కొన్ని రోజులు నాకు తెలిసి అంతరించిపోతుందేమో అని అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే మన కళ్ళ ముందు జరిగే ఈ నకృత్యాలు నేను చూస్తుంటే నాకు గుండెలోంచి చాలా బాధ కలుగుతుందండి. అది రీసెంట్గా ఈ మధ్యనే ఒక దారుణం జరిగింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం దగ్గరలో ఉన్న చుట్టుపక్కల గ్రామంలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో పురోహితుడిని చాలా అవమానించి, ఎంతో హేళన చేసి, ఇబ్బంది పెట్టి చాలా బాధ పెట్టారు. నాకు తెలిసి అది యూట్యూబ్లో వైరల్ అయ్యింది. చాలామంది చూసే ఉంటారు. దాని గురించి నేను కొంత మీ ముందుకు నేను వచ్చి మాట్లాడదాం గురించి నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ రోజుని మన సమాజంలో ఒక పురోహితుడు లేదంటే బ్రాహ్మణులు వారికి ఉండే స్థానం చాలామందికి తెలియట్లేదండి. ఎందుకంటే వారు ఒక జోకర్లు లేదంటే ఒక ఏమంటారు హేళన చేయడానికి తగిన వాళ్ళలా చూస్తున్నారు. వాళ్ళకుంటే స్థానం గుర్తించట్లేదండి. ఇది చాలా తప్పండి. ఇది చాలా తప్పు. ఇది పద్ధతి కాదు. ఎందువల్లంటే మన సనాతన ధర్మంలో, మన శాస్త్రంలో పురోహితుడికి బ్రహ్మస్థానాన్ని ఏర్పాటు చేశారు. అంటే సాక్షాత్తు బ్రహ్మే. పురోహితుడు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే. ఆ బ్రహ్మదేవుడే వచ్చి మనకి క్రతువు చేస్తాడనమాట. ఏ క్రతువు మనం ఏ పూజా కార్యక్రమాలు అయితే మనం పెట్టుకున్నామో, అదే నిర్వహించుకుంటున్నామో, పెళ్ళి అయితే కానివ్వండి, ఏదైనా ఏ పూజా క్రతువుకైనా హోమాలకి వాటన్నిటికి బ్రహ్మ లేకపోతే కార్యం జరగదు. అలాంటి పురోహితుడిని ఇంత అవమానించారంటే నాకు రక్తం మరిగిపోయిందండి. ఇప్పుడు పురోహితుడికి ఒక స్థానం ఇచ్చారు మన శాస్త్రాల ప్రకారం. ఆ స్థానం ఏంటంటే బ్రహ్మస్థానం. మీకు అందరికీ నేను చెప్పడానికి, కొంచెం వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేంటంటే ఒక పెళ్ళి జరుగుతుందంటే అక్కడ ఆ పెళ్లిపేటల మీద ఉన్నది పార్వతీ పరమేశ్వరులు అన్నట్టే అక్కడ మనం ఊహించుకోవాలి. ఎందువల్లంటే ఆ క్రతువు ఎంతో పవిత్రమైంది. ఆ పెళ్ళి ఆ స్థానమే ఎంతో పవిత్రమైంది. గౌరీదేవిని ఆవాహనం చేస్తారు. ఇలా మొత్తం దేవతలను ఆవాహనం చేసి వాళ్ళలోకి ఆ క్రతువు నిర్వహిస్తారు. అక్కడ దేవతలు సంచరించే స్థలంలో ఈ కుర్ర చేష్టలు చేసినటువంటి వికృత చేష్టలు చేసినటువంటి ఆ కుర్రోళ్ళు వాళ్ళకి తెలియట్లేదంటే అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి ఇది. ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన హిందూ సమాజం, మన హిందువుల్లోనే ఇది జరుగుతుంది. అదే వేరే మతంలో ఉదాహరణకి ఏదైనా చర్చ్ ఫాదర్ లేదంటే చర్చ్ పాస్టర్ని ఏమైనా చేయమనండి. ఎలాగా చేస్తారా? వారిలో ఎవరో చేయరు. అదే ఒక మసీదులో ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తి మీద ఇలాంటి అకృత్యాలు చేయమనండి. చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళకి తెలుసు. వారి యొక్క ధర్మం గురించి వారికి తెలుసు. వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పరిస్థితులన్నీ వాళ్ళకి తెలిసి కాబట్టి వాళ్ళు వారిని గౌరవిస్తారు. కానీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన కళ్ళ ముందు జరుగుతుంటే ఎవరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? పోన్లే, ఇది మనకు సంబంధం లేదు, ఇది మనకు సంబంధం లేని విషయం, ఇది మనం మాట్లాడకూడదు. ఇదే ధోరణి నడుస్తుంది. అందువల్ల ఎవరి కాళ్ళు ఇదొక్కటే కాదు, ఈ ఒక్కటే సంఘటనలు కాదు, ఎన్నో జరిగినాయి. పురోహితుల్ని రాళ్ళతో కొట్టడం, ఇలా చాలా జరిగినాయి. ఇవన్నీ జరగడానికి కారణం, ముఖ్య పాత్ర పోషించేది ఎవరంటే తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రుల వల్లే పిల్లలు ఎలా తయారవుతున్నారు. పిల్లలు తప్పు చేశారంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులనే అంటారు. పిల్లలు సరైన నడవడిక లేకుండా తప్పుదారి పట్టి నడుస్తున్నారంటే కారణం తల్లిదండ్రులదే అవుతుంది. 100%కి 200% తల్లిదండ్రులదే.
ఎందువల్లంటే వాళ్ళకి నేర్పించాల్సినటువంటి విషయాలు ఏమీ వాళ్ళకి బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చెప్పకపోవడం వల్ల, ఒక గుడికి తీసుకెళ్ళింది కానీ ఏంటంటే ఒక ప్రవచనం వాళ్ళకి వినిపించి ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేటటువంటి పరిస్థితులు అయితే వాళ్ళలో ఏం కనపడట్లేదు. ముఖ్యంగా ఏదైనా మన యొక్క కర్మఫలాన్ని కానీ మన యొక్క పాపాన్ని కానీ ఎవరికైనా పోగొట్టుకోవడానికి మనం ఏదైనా దానం ఇవ్వాలంటే, ఎవరికైనా దానం చేయాలంటే పురోహితుడు కావాలి. ఏదైనా యజ్ఞం కానీ హోమం కానీ చేయాలంటే పురోహితుడు కావాలి. పెళ్ళి చేయాలంటే పురోహితుడు కావాలి. చివరికి వారి యొక్క కర్మకాండ చేయాలన్నా పురోహితుడు కావాలి. ఇంత పెద్ద స్థానం తీసుకున్నటువంటి ఆ పురోహితుడికి ఈరోజు మర్యాద లేదు, బ్రాహ్మణులకి మర్యాద లేదు. లేకపోవడానికి కారణం అలా ప్రవర్తించేటటువంటి వారి యొక్క తల్లిదండ్రులదే బాధ్యత. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచే విధంగా పెంచాలి. అంతేగాని ఈ నూతన నాగరికత అంటే ఇప్పుడున్న ట్రెండ్ని బట్టే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎంత దారుణం అంటే ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్స్ అలవాటు చేస్తున్నారు. వారికి ఇది గుడి, ఈ గుడి దగ్గర మనం ఎలా ప్రవర్తించకూడదు, ఇది బడి, మన బడిలో ఎలా ఉండకూడదు, ఇలాంటి విషయాలు ఏమీ తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ కలుషితం అయిపోయి పిల్లల మైండ్ దారుణమైన పరిస్థితిలో వారు ఉంటున్నారు. ఎందుకంటే అండి, ఇప్పుడు వారు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పకపోవడం వల్ల పోయేది ఎవరు అనుకుంటున్నారు? ఎవరి జీవితాలు పోతాయి అనుకుంటున్నారు? వారి జీవితాలే పోతాయి. ఇప్పుడు దేశానికి ఒక కుటుంబంలో ఉన్న యువకులు కానీ పిల్లలు కానీ సరిగ్గా లేరంటే కుటుంబం నాశనం అవుద్ది. అదే ఒక దేశంలో ఒక సమాజంలో ప్రథమంగా యువత సరిగ్గా లేరంటే ఆ దేశ పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది కలికాలం, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కలియుగంలో కలిపురుషుడు ముఖ్యంగా పట్టుకుంటేది ఏంటంటే యువతని పట్టుకుంటున్నారు. ఆ యువతని పట్టుకోవడం వల్ల యువత చెడిపోవడానికి వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టేది స్మార్ట్ ఫోన్స్. ఈ స్మార్ట్ ఫోన్స్ కారణంగా వాళ్ళ యొక్క మైండ్ కలుషితం అయిపోతుంది. చూడకూడనిటువంటివన్నీ చూస్తున్నారు, చేయకూడనటువంటి పనులన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు మాత్రం అవునండి ట్రెండ్ అండి, ఇప్పుడు ట్రెండ్ ఇదే, ఇప్పుడు పిల్లలు ఇలాగే ఉంటున్నారు. కొంతమంది అంటారు, మా పిల్లోడు స్మార్ట్ ఫోన్ మా ఓడికి చేతికిస్తే నాకు తెలియనటువంటి ఆప్షన్స్, నాకు తెలియనటువంటివన్నీ వాడు ఓపెన్ చేసి చూపించేస్తున్నాడు అని చెప్పి సరదా పడిపోతుంటారు, చాలా సంతోషపడుతుంటారు. కానీ ఇప్పుడు తెలియదు వారికి, తర్వాత తెలుస్తుంది అనమాట. మెయిన్ ఈ రోజుని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, ఏ పురాణాలు చెప్పేన అవసరం లేదు. మీకు అందరికీ తెలిసిన కథే, రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వాటి గురించి మీకున్న పరిజ్ఞానమే చెప్పండి మీ పిల్లలకి. ఒకవేళ మీకు పరిజ్ఞానం లేదా, మీకు భక్తి అయితే ఉందా, ఏవైనా ప్రవచనాలు ఎంతోమంది మహానుభావులు చెప్తున్నారు యూట్యూబ్ మాధ్యమంలో, అలాంటి ప్రవచనం ఒక 5 నిమిషాలు వినిపించండి, మీ ఇంట్లో వినిపించండి. 5 నిమిషాలు విన్న దాంట్లో ఒక్క నిమిషం ఉన్నా వాడు వింటాడు. 5 నిమిషాలకి పోనీ ఒక గంట పెట్టండి, అందులో 5 నిమిషాలన్నా వాడు వింటాడు. ఈరోజు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి వచ్చిందండి. ఇలా ఉంటే ఇదే కొనసాగితే నాకు తెలిసి కొంతకాలానికి మన సనాతన ధర్మం అనేది లేకుండా పోయి భయంకరమైనటువంటి పాశ్చాత్య సంస్కృతి మన సమాజంలో ఏర్పడిపోతుందండి. ఎందుకంటే ఎవరికి వేరే అన్య మతాల వల్ల నేనైతే అన్ను, వారు కరెక్ట్గానే ఉన్నారు, వారి రూట్ కరెక్ట్గానే ఉంది. కానీ ఇందులో దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఏంటంటే మన హిందువులే, మన సనాతన ధర్మమే నాశనం చేస్తున్నారు, వాళ్ళే నాశనం చేస్తున్నారు. అది కారణం, పిల్లలు నడవవలసిన త్రోవలో నడవట్లేదు.
నడవకపోవడానికి ప్రథమంగా తల్లిదండ్రులదే తప్పు. ఎందుకండి ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. వీధిలో మనం చూస్తున్నాం, కుక్కలు ఉన్నాయి, రోడ్డు మీద తిరిగే కుక్కలు. అది ఇంత ముద్ద పెడితే విశ్వాసంగా మన దగ్గర ఉంటాయి. కుక్కలు పిల్లలకి కంటున్నాయి, ఆ పిల్లలు కూడా అదే విశ్వాసంతో ఉంటున్నాయి. అంతేకాని కుక్కకున్న ఇంకిత జ్ఞానం కూడా లేదా అండి మనకి? లేకపోతే వాటికి మనకి తేడా ఏమీ లేదండి. మానవుడు ఇప్పుడున్న ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అన్నిటికంట మానవ జన్మే చాలా శ్రేష్టమైనది. మనకి మైండ్ ఉంది, ఆలోచించే విధానం ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. పశువులకు విచక్షణ జ్ఞానం లేదు. అవి మనమే ఒకటే అన్న విధంగా ప్రవర్తిస్తుంటే ఇంకెందుకండి మీరు చేసే పూజలు ఎందుకు? మీరు చేసే దాన ధర్మాలు ఎందుకు? మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీరు ఇది మంచి, ఇది చెడ్డ, ఇది పరిస్థితి అని వాళ్ళకి మీరు తెలియచేసినప్పుడే వాళ్ళు మంచి మార్గంలో మెలుగుతారు. అంతేకాని వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసి మీ మానాన్ని మీరు ఉంటున్నారంటే వాళ్ళు ఏం చేసుకొస్తున్నారు, బయట ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యొక్క పద్ధతి ఏంటో మీరు తెలుసుకోకుండా ఉంటే నాశనం అయిపోయేది మీ కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఎందుకంటే అండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆడపిల్ల ఉందండి. ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడిచి వెళ్తుంటే, నాకు తెలిసి మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక్క ముసలోడి దగ్గర నుంచి, ఒక చిన్న కుర్రోడి దగ్గర నుంచి ముసలోడి వరకు ప్రతి ఒక్కడో ఒక్కసారైనా నడుచుకుంటూ వెళ్ళే ఆ స్త్రీని తల తిప్పి చూసైనా వెళ్తాడు. అది నాకు తెలిసి ప్రతి స్త్రీకి తెలుసు. అది ఎందుకు అలా ఉంటుంది? కలికాలం ఇది మాట్లాడితే కలియుగం. మనం నడిచే నడవడికలో కూడా ఉంటుంది. ఎందుకంటే అండి, అందంగా ఒక రూపాయి బిళ్ళ కాకపోయినా ఒక చిన్న పావలా కాసంత బొట్టు పెట్టుకుని, అందంగా కుంకుమ బొట్టు పెట్టుకుని, అందంగా లక్షణంగా తయారయ్యి వెళ్ళమనండి. ఎవడన్నా కన్నెత్తి చూడడానికి ధైర్యం వస్తుందా? రాదు. నీ యొక్క కట్టు బొట్టును బట్టే వేరే బయట వాళ్ళు మిమ్మల్ని చూసే విధానం, మీ యొక్క కట్టుబొట్టువే సరిగా లేనప్పుడు, మీ ఇంట్లో తల్లిదండ్రులే ఏమీ చెప్పలేనప్పుడు, మీ పిల్లలు రోడ్డు మీద వెళ్తే మీ పిల్లల్ని చూసి వేరే వాళ్ళు పాడైపోవాలని గ్యారంటీ ఏముంది? మనం నడిచి నడవడికని బట్టే మీరు మీ పిల్లలు తయారవుతారు. చెప్పండి, కాస్త చెప్పండి మీ పిల్లలకి. దయచేసి నేను కోరుకునేది అదే. మీ పిల్లలకి మన సనాతన ధర్మం చాలా గొప్పది. దాంట్లో ఒక పెళ్ళి జరుగుతుందంటే ఆ పెళ్ళి గురించి, ఇప్పుడు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు, మంగళసూత్రం ఎందుకు కట్టిస్తారు, ఇవన్నీ వీటి గురించి చెప్పండి. కొన్ని రోజులకి దశరథుడు రాముడికి ఏమవుతాడంటే ఏమో తెలీదు. ఆయన ఎవరో మాకు తెలియదే, మేము ఎప్పుడు వినలేదే. రాముడు అంటే మేము విన్నాం, ఆంజనేయ స్వామి అంటే విన్నాం, అంటే దశరథుడు అంటే మేము వినలేదే అన్నటువంటి పరిస్థితి వచ్చేస్తుందండి. మనం ఎటుపోతున్నామో మనకి తెలియట్లేదు. చూడడానికి ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏం చెయ్యాలో ఏమీ లేదు. ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలు వాళ్ళు ఏం చేసినా గొప్పే. నా కొడుకు ఇలా చేశాడు, నా కొడుకు కాబట్టి అది అనుకుంటున్నారు తప్ప, వాళ్ళు చేసే పద్ధతి, వాళ్ళు ప్రవర్తించే తీరు అదేది కరెక్ట్ కాదని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉన్నారు. చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకండి, ఒక క్రిస్టియన్స్ ఉన్నారు, క్రైస్తవ మతం, వాళ్ళకి సండే స్కూల్స్ అని పెడుతున్నారు. ఆ సండే స్కూల్స్లో ఏదో చెప్తున్నారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఉండకూడదు, ఇది పరిస్థితి, తల్లిదండ్రులను ఇలా గౌరవించాలి, ఇలాగ పాస్టర్ని ఇలా గౌరవించాలి, ఇలా ఇవన్నీ చెప్పుకొని వస్తున్నారు. అదే మన సనాతన ధర్మంలో సండే వచ్చిందా బలాదూర్, వాళ్ళ ఇష్టం. ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉందో, వాళ్ళ భాష ఎలా ఉందో వాళ్ళకే తెలియదు. ఇంట్లో తల్లిదండ్రులు తెలియదు, వీళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి ఎన్ని చక్క పెట్టుకుని వస్తున్నారో తెలియదు. సిగ్గుపడాలండి, మనం సిగ్గుపడాలి. ఇంకంతే. ఇంకా కొన్ని రోజులకి ఇవేమీ ఉండవు. వావి వరుసలు లేకుండా ఇప్పుడే తయారైపోయింది బయట సమాజం.
ఒక వావి, ఒక వరుస, ఒక అన్న, ఒక చెల్లి, ఒక అక్క, ఒక అమ్మను కూడా ఇది లేకుండా చూస్తున్నారు, తప్పుగా చూసే ఈ సమాజం ఇలా ఉంది. అలాంటిది ఇవన్నీ అకృత్యాలన్నీ ఆగాలి, ఇదంతా సరిగా ఉండాలంటే ముందు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధంగా పెంచండి. వాళ్ళకి చెప్పవలసినవి అన్నీ చెప్పండి. సనాతన ధర్మం ఏం చెప్తుంది, మన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి. రామాయణ, భారతం, పురాణాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. ఈ కథలను బట్టే బయట బోల్డ్ రకాల సినిమాలు అవి తీస్తున్నారు. కానీ ఆ సినిమాలు అయితే చూస్తున్నారు, అవన్నీ చూస్తున్నారు. కానీ ఇందులో ఉన్న కథలు వీళ్ళకి, ఈ స్టోరీస్ వీళ్ళకి ఏమీ ఎక్కవో, రుచించవు. గుడికి వెళ్ళింది లేదు, ఒక పూజ చేసేది లేదు. పిల్లలు మంత్రపుష్పం ఎలా తీసుకోవాలో తెలియదు, ఏమీ తెలియదండి. ఏమీ తెలియని పరిస్థితిలో మన హిందూ సమాజం, మన హిందువులు బతికేస్తున్నారు అంతే. సిగ్గుపడాలండి, ఇంత దారుణమైన పరిస్థితికి మనం చేరుకున్నామంటే. పురోహితుడికి ఇవ్వాల్సినటువంటి మర్యాద లేదు. వారు వేదం చదువుతారు, అదే నోటితో ఏమైనా శాపనార్థం పెడితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. కానీ పెట్టరు వాళ్ళు. ఏదో తెలుసో తెలియకో అన్నారు అని చెప్పేసి వాళ్ళే బాధపడుతుంటారు. దయచేసి ఈ వీడియో నేను చెప్పిందంతా మంచిగా ఉండేవాళ్ళు కాదండి. చెడుగా ఎవరైతే ఉంటున్నారో, వారి పిల్లల్ని ఎవరైతే పట్టించుకోవట్లేదో వాళ్ళందరి గురించి నేను చెప్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తే మీ చేతిలోనే ఉంది. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం పిల్లలకు బోధించాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలియచేయండి. లేదంటే ఏదైనా ప్రవచనాలు చెప్పి స్థలం దగ్గర తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళి వాళ్ళకి వినిపించండి. వినిపించి వారికి ఉన్న సందేహాలు నివృత్తి చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించండి. అంతేకాని సినిమాలకు తీసుకువెళ్ళడం, రికార్డింగ్ డ్యాన్సులకి వాళ్ళని పంపించడం, రకరకాల విధాలుగా తయారయ్యారు. దానికి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులదే తప్పు, వారిదే తప్పు. వాళ్ళు మారాలి. వాళ్ళు మారితేనే పిల్లలు మారుతారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఏదన్నా ఒకవేళ తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. కానీ నా లోపలున్న ఇటువంటి ఈ ఆక్రోశాన్ని, ఈ మంటని నేను దాచుకోలేనండి. ఇంకెక్కువ మాట్లాడితే ఇంకా నా భాష మారిపోద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలకి నడవలసిన విధంగా నడిపించండి. మంచి చెడ్డ చెప్పండి. కూర్చోబెట్టి మాట్లాడండి దయచేసి. శుభం. ఓం గురుభ్యో నమః.